హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రభాకర్. మీరు చూస్తున్నారు పిఆర్ టెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మొబైల్ బ్యాంకింగ్ ఎంపిన్ మర్చిపోతే ఎలా రీసెట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎంపిన్ అనేది మర్చిపోతే రీసెట్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద ఫర్గెట్ 6 డిజిట్స్ ఎంపిన్ అని కనిపిస్తుంది, చూసారా? దాని మీద ప్రెస్ చేయండి. దాని మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఏదైతే మొబైల్ బ్యాంకింగ్ క్రియేట్ చేసుకునేటప్పుడు 3 క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ క్వశ్చన్స్ అనేది మీకు ఖచ్చితంగా గుర్తుండాలి. గుర్తుంటేనే ఎంపిన్ చేంజ్ చేసుకోవడానికి కుదిరిద్ది, లేకపోతే అసలు అవకాశం లేదు. మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్ అంటే నాకు 3 క్వశ్చన్స్ నేను మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు నేను క్వశ్చన్స్ అనేది పెట్టుకున్నాను. కాబట్టి వాటికి సంబంధించి 3 క్వశ్చన్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఏంటి, వాట్ ఈజ్ యువర్ నిక్ నేమ్ అనేది నేను ఫస్ట్ క్వశ్చన్ పెట్టుకున్నాను. దానికి ఆన్సర్ ఏంటి, నా నేమ్ పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ ఆర్ యూ స్టూడెంట్, ఎస్ స్టూడెంట్, నా స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని ఎస్ అని పెట్టుకున్నాను. తర్వాత క్వశ్చన్ 3 వచ్చేసి ఏంటంటే నేము ఎవరు బెస్ట్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ ఎవరని అడిగి అంటే నేను సెలెక్ట్ చేసుకున్న క్వశ్చన్స్. మీరు ఎంపిన్ అనేది ఫర్గెట్ చేసుకోవాలి, మర్చిపోయి ఉంటే మటుకు ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అనేది మీరు ఫాలో అవ్వాల్సిందే. అయితేనే మీరు ఎంపిన్ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. మీకున్న క్వశ్చన్స్ అనేది ఇచ్చేసేసుకొని సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేసేసుకున్న వెంటనే ఈ విధంగా అయితే మీకు ఒక పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏదైతే పిన్ ఎంటర్ మార్చుకుందాం అనుకుంటున్నారో మీకు కావాల్సిన పిన్ని ఇక్కడ ఎంటర్ చేసి అదే పిన్ని మళ్ళీ కింద రీఎంటర్ చేసేసుకొని కన్ఫర్మ్ మీద ప్రెస్ చేస్తే మీకు పిన్ అనేది రీసెట్ అయిపోద్ది అన్నట్టు. చాలామంది ఒకవేళ మాకు ఈ క్వశ్చన్స్ అనేది మర్చిపోయాము అంటే ఖచ్చితంగా మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిందే. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి. మీరు ఈ క్వశ్చన్స్ అనేది మీకు తెలిసి ఉంటేనే మీరు ఆన్లైన్లో ఫర్గెట్ చేసుకోవచ్చు. బ్యాంక్ దగ్గరికి ఒకవేళ మీకు తెలియదు, మాకు క్వశ్చన్స్ తెలియదు అంటే బ్యాంక్ దగ్గరికి వెళ్ళాల్సిందే అన్నట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.